ఒక 9 నెలలు అవుతుంది. షిరిడీకి వెళ్ళాను. వెళితే అక్కడ ఎంత జరిగిందంటే, నేను లోపల పోయి బయట వస్తూ ఉన్నా. షిరిడిలో దేవుడు దర్శనం చేసుకుని బయట వస్తుంటే, అప్పుడు నాకెందుకు నేను మా వాళ్ళు చెప్పులు ఏదో వస్తువులు పక్కన పెట్టేసి వచ్చారు, అవి తీసుకొని వస్తూ ఉన్నా. వస్తూ ఒక అడుగుకి సాయిబాబానే ఎవ్వరు లేరు అక్కడ మనుషులు. సాయిరామ్ అన్నాడు. సాయిరామ్ అని కూర్చున్నాడు పటం పెట్టుకొని. కూర్చుంటే ఆయన కళ తేజస్సు సాయిబాబానే కనిపిస్తున్నాడు నాలో, ఆయనలో, మనిషిలో. ఓకే, మనిషి రూపంగా ఉన్నాడా? మనిషిలాగే ఉన్నాడు, కానీ అదంతా కూడా ఆయన తేజస్సే కనిపిస్తుంది. నామాలు పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు పోయేటప్పుడు ఎవ్వరు లేరు. 5 సెకండ్లో నేను పోయింది ఇటు సామాన్ తేవడానికి, వాచ్ ఫోన్ తేవడానికి, 4-5 పట్టుకొని రావడానికి పోయేటప్పుడు ఎవ్వరు లేరు అక్కడ మనిషి. నేను వచ్చి కరెక్ట్ గా బాటలో సైగోసులో ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు, సాయిరామ్ అని. సాయిరామ్ అని పలికిండు. ఆయన అనుకుని కూర్చున్నాడు. చూసా సేమ్ ఆయన ఏరే వాళ్ళైతే కదా సాయిబాబాని. అవును. తర్వాత ఇంకో నేనేమంటే డబ్బులు వెయ్యాలనుకుని జోబులో చేపడతాను, ప్యాంట్ లో చూస్తుంటే ఈ ఫోన్లు అన్నిప్పుడు నాకు కొంచెం నరాల ప్రాబ్లం ఉంది, ఇవన్నీ పెట్టేసి వచ్చి వేద్దామని చెప్పేసి వెళ్ళా. సెకండ్ అటు పెట్టేసరికి మాయమైపోయాడు. ఒకే సెకండ్. మళ్ళా గుడి మొత్తం వెతికా, ఎక్కడ కనపడలా. 3 days. ఆయన కళ, ఆయన సేమ్ సాయిబాబానే అసలు. ఆయన ఇప్పుడు నేను కూర్చుంటే ఆయన రూపం నా కంటికి కనిపిస్తుంది. అయితే మీరు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పినారు, అంటే నాకు సాయిబాబా కనిపిస్తూ ఉంటాడు, ప్రతిరోజు ఆయన నాకు ఎట్లా చెప్తే నేను అట్లనే చేస్తూ ఉంటాను, నేను అదే ఫాలో అవుతున్నాను అన్నట్టు. అంటే మీకు నిద్రలో కళ్ళలో కనిపిస్తాడా, లేకపోతే మీతోని అట్లా ఏదన్నా మిరాకిల్ ఏదన్నా అయ్యిందా? ఎన్నో ఉన్నాయమ్మా, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి రావడానికి కూడా అడిగి వస్తేనే నాకు పిలిచింది వేరే వాళ్ళు. వేరే కొత్త ఇంటర్వ్యూ నాకు వస్తుందా బాబా అంటే వస్తుంది అని చెప్పాడు. అవునా? ఓకే. అడిగే నేను ఆయనకి సలహా తీసుకొని పొమ్మంటేనే ఎక్కడికైనా వస్తా. ఆయన పోవద్దంటే ₹1,00,00,000 ఇచ్చినా రాను. అయితే పొమ్మన్నాడా ఇడికి? కొత్త ఇంటర్వ్యూ వస్తుందా బాబా అంటే వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నాకు ఎక్కడికొచ్చినాక ఇది తగిలింది. సరే, అయితే ఇంకేం చెప్తారు సాయిబాబా గురించి? సబ్కా మాలిక్ ఏక్ హే అన్నట్టు అన్నాడు సాయిబాబా. అవునా? ఆ వాక్యం మీద మీరేం చెప్తారు? ఆయన చెప్పింది కరెక్టే కదా తల్లి. ఇప్పుడు మనం సబ్కా మాలిక్ ఏక్ అంటే మన తెలుగులో అన్నా హిందీలో అన్నా అన్నిట్లో ఒకటే అర్థం వస్తుంది. ఆయన ఏమన్నాడు, కుల మత భేదం లేదు, అందరికీ ఒకడే దేవుడు, కానీ ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎట్ట పూజించిన ఇప్పుడు ముస్లిం నేను అన్నారు కదా, మరి బాబాని నాకు ఎందుకు పలికాడు? ఆయన కుల మత భేదం ఉంటే. ఇంకొక విషయం చెప్తా, నేను ఫస్ట్ నుంచి లలితాదేవిని పూజిస్తా. అంటే ఆమె నాకు లలితామాతను. ఓకే. లలితాదేవి సాయిబాబా కంటే ముందు లలితాదేవి నాకు. ఓకే. అది 25 years నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతానే ఉంది. లలితా సహస్రనామం వచ్చి అయితే మీకు కొంచెం ఒక 3-4 మాటలలో ఒకసారి సహస్రనామం వినిపిస్తారా? శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండా సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ క్రోధాకారం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్ తన్మంత్ర సాయక. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు.